కాంగ్రెస్ లోకి ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు ఒక్కసారిగా షాక్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి రోజు రోజుకు వరుస షాకులు కలవర పెడుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా మొత్తం ఖాళీ అయ్యే పరిస్థితి అయితే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ అనిత హరినాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇప్పటికే పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదే తరహాలో ఇప్పుడు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొని ఉన్నారు. చేవెళ్ల ఎంపీ టికెట్ ఆశించి సునీత మహేందర్ రెడ్డికి షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో ఫలితంగా సానుకూలంగా రాలేదని తెలిసింది. దీంతో సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి వైపు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. సర్వేలో రంజిత్ రెడ్డి అనుకూలంగా సర్వే ఫలితాలు అయితే వచ్చాయి. దీంతో ఆయనకు కాంగ్రెస్ టికెట్ దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది. టికెట్ కన్ఫర్మ్ కాగానే నేడో రేపో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు కూడా సమాచారం. సొంత గూటికి యాదయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య ఎంపీ రంజిత్ రెడ్డి వెంట బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. మళ్ళీ 2018లో బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఇప్పుడు 2023లో ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ సొంత గూటికి చేరుతారని నియోజకవర్గం వ్యాప్తంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. కాలే యాదయ్య ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కలిసిన విషయం తెలిసిందే. ఇలా ఒక్కొక్కరుగా ఖాళీ కావడంతో గతంలో సీఎం రేవంత్ రెడ్డి 15 మంది దాకా కీలక నేతలు ఇక బీఆర్ఎస్ లో నుంచి ఖాళీ అవుతుంది, ఉండేది 4 అనే విధంగా కాంగ్రెస్ మంత్రులు కూడా అంటున్నారు. ఈ విషయం సరిగా మరి లోక్సభ ఎన్నికల ముందు అందరు కీలక నేతలు వెళ్ళిపోవడంతో పార్టీ క్యాడర్ ఇక ప్రజల్లోనూ పార్టీ పలసనబడిందని కాంగ్రెస్ బలం పుంజుకునే రీతిలో వ్యూహాలు రచిస్తూ మొత్తానికి బీజేపీ కూడా తనదైన శైలిలో ఇప్పటికే లోక్సభ ఎన్నికల్లో ముందంటూ ఉన్నాను ఈ విధంగా సంకేతాలు అయితే ఇస్తుంది. ఇలా ఒక్కొక్కరుగా పార్టీ నుంచి విడిపోవడం బీఆర్ఎస్